దేవుని మహాకృపలో ఈ రాత్రి 9వ రాత్రి శిలువ ధ్యానాల్లో మనం ఉంటున్నాము. చక్కని వర్తమానం అందించడానికి దేవుని దాసులు కూడా మనకు ముందుగానే వచ్చిన్నారు గనుక ఇంకా సిద్ధపడుతున్న వారు సమయాన్ని జ్ఞాపకంలోనికి తీసుకోవాలని మనం అందరము కలిసి సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా చక్కగా దేవుని స్తుతిస్తూ సంతోషంగా తేజోమయా యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నీను దివ్య తేజోమయా యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నీను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవు నడిపిది విజయ ధ్వజముతో నిత్యం నీకే నారాధన నీకే నా స్తుతి కీర్తన దివ్య తేజోమయా యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. బలవంతుడు అయినటువంటి దేవ, మహాశురుడు అయినటువంటి తండ్రి, పలు శోధనల్లో మా తోడై నీ కుడి పార్శ్వమందు మమ్మల్ని నుంచి నీ మహిమకై మమ్మల్ని ఏర్పరిచి నీ పాత్రగా మమ్మల్ని మార్చినందుకై మీకు స్తోత్రాలయ్యా. బలవంతుడా మహాశూరుడా పలు శోధనలలో నా తోడై నా కుడి పార్శ్వమందుండినావు నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చి నీవు నీ అనలేని ప్రేమను చూపితివి. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే ఆనందం. అందరూ అందరూ నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే ఆనందం. నిత్యం
అభిషిక్తుడమైన దేవా, నా ప్రాణేశ్వరుడైనటువంటి తండ్రి, నా నీడవలే నాతో నుండి నన్ను రక్షించి పోషిస్తున్నటువంటి దేవా, నేనెన్నడూ నాకు ఆశించని నీ దీవెనలతో తృప్తిపరచి నన్ను ఈ స్థితిలో నిలిపిన దేవా మీకే స్తోత్రం. ఎస్ లార్డ్. ప్రైజ్ గాడ్. సంతోషంగా అందరం నీ దీవెనలతో తృప్తిపరచి నన్ని స్థితిలో నీవు నిలిపినావు. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. అందరూ నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవే, ప్రతి విజయ ధ్వజముతో. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యము మా బాధల్లో మాకు నెమ్మదినిస్తుంది, గొప్ప ఆదరణ కలుగజేస్తుంది. మన్నైపోయేటువంటి మా జీవితాలను జీవాత్మతో నీవు నింపి నీ రూపుగా మమ్మ మార్చుకొని నిత్యము నీతో నడుపుటకు నీవు నాలో నాతో మాతో ఉండి నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రం. స్తోత్రం. నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మది నీచి గొప్ప ఆదరణ కలిగించే నాలో. మన్నైనది మన్నైపోనని నన్ను జీవాత్మతో నీవు నింపి నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీలో నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవు, నడిపితి విజయ ధ్వజముతో. నిత్యం నీకే
ప్రైజ్ గాడ్. దేవుని ఉన్నతమైన నామములో చక్కగా ఆయన్ని స్తుతించి గణపరచుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మంచిది. ఈ రాత్రి 9వ రాత్రి, మరి నిన్నటి దినం నుంచి ప్రార్థించి ఎదురు చూస్తున్నాం. ఈ రాత్రి దేవుని దాసులు ఎవరు మనకు వర్తమానాలు అందించాలి అని మనము ఆలోచిస్తున్న సమయంలో మరి అన్న ఫోన్ చేశాడు. చాలా సంతోషం అనిపించింది. ఆ రీతిగా ఈ శ్రేష్టమైన సమయం, మరి అంత మాత్రమే కాకుండా మా గురువు గారు దేవుని దాసు మరి రెవరెండ్ పి ప్రసాదరావు గారు, ఆయన ఏబిఎం స్కూల్లో మేము చదువుతున్న దినాల్లో మాకు విద్యాపకులుగా మరి మేమున్న దినాల్లో చక్కని మార్గాలను, చక్కని జ్ఞానమును, మీకు ఎప్పుడు ఒక మాట తెలియజేస్తుంటాను, నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. శుభ్రం అనే మాటకు నా బాల్యం నుంచి బాగా గుర్తున్నటువంటి విధానం ఏంటంటే, మా గురువు గారు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, పీటీ మాస్టర్గా ఉన్న దినాల్లో ఏబిఎం హై స్కూల్ గ్రౌండ్ ఇప్పుడు కొంచెం బాగా ఇబ్బందికరమైన స్థితిలో ఉంది. ఆ దినాల్లో ఆ గ్రౌండ్ ఎలా ఉండేదంటే, నడుస్తున్నప్పుడు చిన్న చిన్న గులకర్రాళ్ళు ఉండేవి. గులకర్రాళ్ళను సైతము ప్రతి చిన్న పెద్ద లేకుండా టీచర్స్ ఆల్సో నీట్గా గ్రౌండ్ను శుభ్రపరిచి, స్కూల్ అంటే ఇలా ఉండాలి, విద్యార్థులను తీర్చిదిద్దే స్థలం ఇలా ఉండాలి అని ఆ క్రమమును మేము చదువుతున్న దినాల్లోనే నేను బాగా మా గురువు గారి ద్వారా నేర్చుకున్నాను. చదువు విషయాల్లోనే కాదు, క్రమం విషయంలో కూడా సమయానికి ఆలస్యమైన, అల్లరి చేసిన ఎన్నో ఆ బాల్యాన్ని ఆయనతో గడిపిన దినాలను ఆయన చూసినప్పుడు జ్ఞాపకంలోకి వచ్చి నేను బ్రదర్ తిమోతన్న సార్ వస్తారన్నప్పుడు చాలా సంతోషించాను. అంతకుముందు కూడా 1-2 మార్లు మన మధ్యకు వచ్చారు. అంత మాత్రమే కాకుండా చక్కని మరి గాయకులు కూడా. ఆయన మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆయన పాడేవాడు, మేము ఇప్పుడు పాడుతున్నాం. మంచి స్వరము, చక్కగా పాడగలిగినటువంటి, ఆత్మీయ నడిపింపు కలిగినటువంటి దేవుని దాసులు వారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. ఆ సమయాన్ని వృధా చేయకుండా నేను సమయాన్ని వారికి అప్పగించడానికి ఆహ్వానిస్తున్నాను. మరి వారు పాటలు పాడిన తర్వాత అన్న వర్తమానానికి సిద్ధపడతారు. ఆ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకొని మనము ఆ కార్యక్రమంలో ముందుకెళ్దాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలను బట్టి స్తోత్రాలు. మా ప్రియులు, మా గురువులు, మీ దాసులు నాయన, ఇదిగో ఈ సమయంలో మీ పక్షమున నిలబడిపోతుండగా మంచి స్వరాలను, మంచి జ్ఞానమును, మంచి ఆరోగ్యమును దయచేయండి. వినుటకు వేగిరపడొచ్చిన బిడ్డలు ఆలకించు శక్తిని, గ్రహించు మనస్సును, ఆ రీతిగానైనా వారి జీవితాల్లో కుదువు కలిగిన విషయాలను సరిచేసుకోవడానికి కావలసిన కృపనివ్వండి. ఈ రీతిగా ప్రభువా, సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా మీరేనైనా నీ దాసుల పక్షం నుండి నడిపించమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.
నువ్వు కూర్చోండి ఓకే. మొదట దేవునికి, తర్వాత ఈ సంఘ కాపరి ప్రసాద్ గారికి, నా ముందున్న స్త్రీ పురుషులకు యేసయ్య పరిశుద్ధ నామమున వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ సంఘానికి గత 10 సంవత్సరాల కిందట ఒకసారి, నాకు జ్ఞాపకం లేదు కానీ 2 సార్లు వచ్చా. మార్పు ఏం లేదు, కాకపోతే లైటింగ్ అదంతా సౌండ్ సిస్టము చాలా బాగుంది. పెద్ద పెద్ద చర్చిలలో ఈ ఏర్పాట్లు ఉంటాయి. ఇంత పెద్ద మంచి స్వరము వినపడేంత స్థాయి వాళ్ళకు పెట్టరు కొంతమంది. కానీ ప్రసాద్ స్వతహాగా తను కూడా పాటలు బాగా పాడతాడు, మంచి స్వరము. అందువలన ఆ మైక్ ఉంటే తర్వాత ఈ ప్రజలు కూడా మన చుట్టుపక్కలందరికీ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నా కూడా వాళ్ళు చక్కగా దేవుని వాక్యం వినొచ్చు, పాటలు వినొచ్చు. అందువలన ఏర్పాట్లు చేసిండు, నేను సంతోషపడుతున్నా. అంతేకాదు, నేను అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఎవరో ఒక సహోదరుడు పాడుతున్నాడు పాట. ఆయన ఎవరు ఉంటే చేయొద్దండి. థ్యాంక్ యూ. చాలా మధురమైన స్వరము. నేను ఆడ కూర్చొని, నాకు పాటలు ఇష్టం కాబట్టి ఆ పాడే వ్యక్తి సరిగ్గా అంటే క్రమంలో పాడుతున్నాడా లేదని నేను వెంటనే చెప్పగలుగుతా. విన్నా, అరే చాలా బాగా పాడుతున్నాడు కదరా అని సంతోషపడ్డా. అటువంటి మంచి పాటలు పాడే వ్యక్తులు ఈ సంఘంలో ఉండటము అది మీ అందరికీ ఆశీర్వాదకరం. అయ్యా నీకు వందనాలు తెలుస్తుంది, మంచి స్వరం మీది. జవాజ్ అంటే మా బావ, అంటే మా మేనమామ, 2వ మేనమామ కొడుకు తెల్లక్క తెలుసు కదా నీకు. జవాజ్ తెల్లక్క భర్త వాడు జార్జి, మా బావమరిదే వాడు సొంత. తెలుసు అట్లా. అందుకు జవాజ్ అనగానే నాకు ప్రసాద్ చెప్పిండు, సార్ జవాజ్ అని. ఎవరు పాటలు భలే బాగుంది ఆయన స్వరం అంటే, సార్ జవాజ్ అని ఆయన అంటే, అరే జవాజ్ మంగళకుంటారా మనకు తెలుసు అన్నాను ఊరికే అట్లా. తర్వాత ఇంకొకటి, నా మాటలకు మీరు ఎవరు ఆశ్చర్యపోవద్దు, ఇది చిన్న పిల్లలు కానీ ఎవరికైనా అర్థమైంది. నేను వ్యాయామ ఉపాధ్యాయునిగా, అంటే మామూలు చదువుతో పాటు ఈ వ్యాయామ విద్య కూడా చాలా అవసరం. అందువలన నేను నా దగ్గర చదివిన ప్రతి పిల్లలను చాలా అస్సలు తప్పు అంటే ఒప్పుకోను. నేను చిన్న తప్పు చేస్తే 50 బింగులుదే అంట, అంటే 5 రౌండ్లు పరిగెత్తరాపంట. ఆ దెబ్బకు తట్టుకోలేక పిల్లలందరూ రెగ్యులర్గా స్కూల్కి వచ్చేవాళ్ళు. కొంచెం క్రమశిక్షణలో నేను పెంచిన, అందుకు ఇప్పుడు నేను పెద్దవాడినైనా, నాకు పెద్ద వయసు 74 సంవత్సరాలు. ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు ఎవరిని ఉన్నారేమో నాకు తెలియదు. కానీ మరి నా దగ్గర చదివిన పిల్లలు నా గురించి వాళ్ళు ప్రేమగా గౌరవంగా చెప్తుంటే నేను ఎంతో సంతోషపడతాను. దేవా, నేను అప్పుడు కష్టపడి పనిచేసినందుకు ఆ ఫలితం ఇప్పుడు నేను ఆ గౌరవం ఇప్పుడు అనుభవిస్తున్న తండ్రి అని దేవునికి వందనాలు చెప్తాను. మరొకసారి నేను ఇక్కడ మన తప్పెట, అదే మన వాయిద్యం వాయించే సహోదరులు అప్పుడు 5-6 మందిని చూసిన. ఒకేసారి 5-6 మంది కొట్టేవాళ్ళు, ఒకే స్వరం, అంటే ఒకే పద్ధతిలో కొడతారు. అంటే దెబ్బ అట్లా కొట్టరు, ఒకే పద్ధతి, ఒకే రితం అన్నమాట. ఒక క్రమంలో కొట్టేవాళ్ళు. అంటే తప్పెట మీద దేవుని పాటలు కొట్టడం కష్టం. కానీ ఈదాక కూడా నేను 2 పాటలు బయట కూర్చొని ఆలకించి, ఇంత బాగా కొడుతున్నారు నాయన, వీళ్ళకి దేవుడు ఎంత మంచి ఇదేనా, వీళ్ళు ఇంత బాగా కొట్టేవాళ్ళు ఉంటే. ఈ తప్పెట ఫోక్ సాంగ్స్ అని ఈ నాటకాలలో ఆ పాటలు పాడే వాళ్ళకు ఈ తప్పెటే వాయిద్యము మంచి నైపుణ్యం దేవుడు ఆయనకి ఇచ్చినందుకు ఆయన కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నేను అసలు ఈ సంఘంలోనే ఒక 6-7 మందిని చూసా. అప్పుడు ఐక్య క్రిస్మస్ మార్కాపురంలో నేను పనిచేసిన ఏబం హై స్కూల్లో మేము ఎప్పుడు కండక్ట్ చేసేవాళ్ళం. చేసినప్పుడు మన ప్రసాద్కు నేను విని, మీరు పాడటము, మీరు కొట్టే వాయిద్యాలు, నువ్వు తప్పకుండా వీళ్ళందరినీ తీసుకురా అంటే తీసుకొచ్చింది 5-6 మందిని. కానీ మాకాడ సమయ పాలన వలన, అంటే సమయం తక్కువ ఉంది, అందువల్ల మేము అవకాశం ఇవ్వలేకపోయినాం. కాబట్టి నేను మళ్ళీ 2వసారి ఈ సంఘంలో నేను మిమ్మల్ని అందరినీ చూస్తూ నేను సంతోషపడుతున్నా. దేవుని నామానికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నా. నేను ఇది స్తుతి గీతము, దేవుని పాటలు ఎప్పుడైనా ఏవైనా పాడవచ్చు. చాలామంది అంటే అది సందర్భాన్ని బట్టి పాడతారు, కరెక్టే, సందర్భం అనేది అవసరమే. కానీ
దేవుణ్ణి ఆయన ఎప్పుడు ఎల్లవేళల స్తోత్రార్హుడు ఆయన. మన దేవుడు ఎల్లవేళల స్తోత్రార్హుడు ఆయన. కాబట్టి ఆ యొక్క పాట ఒకటి స్తుతి గీతము నేను పాడాలని ఆశపడుతున్నా, పాడతా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా. నో మ్యూజిక్ ఉదయ. స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా. స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా. స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా. స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను పనిచేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా. స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా. త్రియేక దేవా ఆది సంభూతుడా. నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా. నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా. స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా
నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. థ్యాంక్ యూ ప్రసాద్, మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి తర్వాత నీకు కూడా వందనాలు చెల్లిస్తున్నా. చాలా సంతోషం. చక్కని స్వరము, ఎంత చక్కని స్వరం అంటే మా బాల్యం నుంచి అనగా 30 సంవత్సరాల నుంచి విన్న ఆనాటికి ఈనాటికి స్వరంలో మార్పు ఏమీ లేదు. వయసులో మార్పు వచ్చిందేమో కానీ స్వరంలో మార్పు లేదు. ఆయనతో ఈ రీతిగా సరి సమానముగా ఆయన పక్కన కూర్చోవడం కూడా నిజంగా దేవుడు మాకు ఇచ్చిన గొప్ప వరం. ఎందుకంటే పెద్దవాళ్ళు యవ్వన కాలం నుంచే దేవుని కాడి మోయటానికి సిద్ధపడినటువంటి వారు. ఆయన యవ్వన కాలంలో ఉన్నప్పుడు మంచి రబలే. ఆయన గురించి మార్కాపులో అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో ఆరితేరినటువంటి వారే. దేవుని పిలుపు మేరకు దేవునిపై ఆధారపడి అనేక మంది మాలాంటి శిష్యులను తయారు చేసి ఈరోజు ఆయన మా మధ్యలో ఉంటున్నప్పుడు మేము ఎంతో సంతోషిస్తూ గర్విస్తూ ఉంటాం. ఆయనతో సమకాలీకులు చాలామంది లేరు. ఆయన ఒక్కరే మా మధ్యలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఆయన ఉంచినట్టుగా ఉంది. ఆయనతో సమకాలినటువంటి టీచర్స్ ఎవరు కూడా లేరు. కాబట్టి చాలా సంతోషం. మరి వారు మన సంఘానికి రావడం, మన మధ్యలో ఉండటం, వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుడు ఇంకా మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేసి ఇంకా బలముగా వాడుకోవాలని మా గురువు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో మరి బ్రదర్ తిమోతన్న గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. ఈ అన్న మన గ్రామానికి రావడం కొత్తే, కానీ ఈ అన్నకు ముందు ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న మీ అందరికీ తెలుసు. జోబుదానం పాస్టర్ ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇంకా వాళ్ళ అన్నే ఈ అన్న బ్రదర్ తిమోతి అన్న. అన్న మన మధ్యకు రావడము చాలా సంతోషము. మరి సమయాన్ని అన్నకి అప్పగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ దాసులను ఎత్తుపట్టి చక్కగా కీర్తన ద్వారా మిమ్మల్ని మహింపరుచున్నారు. ఇదిగో వాక్యాన్ని ఉపదేశించుటకు మా ప్రియులు బ్రదర్ తిమోతి అన్న మీ పక్షంగా నిలబడుతుండగా కార్యాలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఈ సమయంలో ఈ ప్రార్థన కొడుకుకు చేరువచ్చిన మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కొడుకుకు రావడం నాకు చాలా సంతోషం. నేను ఇక్కడికి రాకముందు ఇక్కడ ఇంత ఏర్పాట్లు, ఆసక్తి కలిగినటువంటి దేవుని పిల్లలు ఉంటారని నేను ఊహించలా. ఎందుకంటే ఎప్పుడు రాలేదు కాబట్టి, మొట్టమొదటిసారి కాబట్టి ఏదో జరుగుతుందేమో అనుకున్నా, కానీ చాలా చక్కగా ఆసక్తి కలిగినటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు. సహోదరుడు కూడా బాధ్యతగా ఫీల్ అయ్యి ఈ పరిచయం చేస్తున్నాడని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఈ రాత్రి వేళ మనం దేవుని మాటలు చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేనే చదువుతాను. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఏమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రైట్, మంచిది. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు ఒక గంభీరమైనటువంటి మాటను వ్రాస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష. ఇశ్రాయేలీయులు ఎవరు అంటే దేవుని పిల్లలు. ఇక్కడ వింటున్నారా? చాలామంది కొంచెం పరధ్యానంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. దయచేసి దేవుని మాటలు వినండి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి, మన జీవితాలను మార్చివేసేవి. మన జీవితం మార్చివేయడం అంటే భౌతికమైన స్థితిని మార్చేది కాదు, ఆత్మీయ స్థితిని మార్చేది. ఇశ్రాయేలీయులు ఎవరు అంటే
9వ అధ్యాయంలోనే ఉంది. ఒకసారి వెనక్కి తిప్పండి. రోమీయులకు రాసినటువంటి పత్రికే 9వ అధ్యాయమే, ఒక్క అధ్యాయమే. మొదటి వచనం నుంచి నేనే చదువుతున్నాను. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. నేను చదువుతానమ్మా, వినండి. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. కాబట్టి ఇశ్రాయేలులు రక్షణ పొందాలని పౌలు యొక్క హృదయాభిలాష. ఇశ్రాయేలులు యేసు ప్రభువును నమ్ముకోవాలని పౌలు యొక్క హృదయాభిలాష. ఆ హృదయాభిలాష యొక్క తీవ్రత ఎంత అనేది 9వ అధ్యాయములో చూస్తాం మనం. అందరూ వినాలి, దాదాపు ఎవ్వరు వెనక్కి తిరగొద్దు. నేను చాలా తక్కువ సమయం చెప్తా, అర్ధ గంట కంటే ఎక్కువ ఉన్నాను. టైం పెట్టుకోండి. మీరిట కొంచెం ఇబ్బంది పెడితే టైం పెరుగుద్ది, అంతేగాని నెమ్మదిగా వింటే అర్ధ గంట లోపే. మిమ్మల్ని కంట్రోల్ చేస్తా నేను చెప్పాలంటే ఒక 10 నిమిషాలు పెరుగుతుంది అంతే. అయినా తొందరగానే ముగిస్తాం. ఎంత ఆయన హృదయాభిలాష యొక్క తీవ్రత ఎంత ఎక్కువ అంటే 9వ అధ్యాయంలో చదివినాం. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును అన్నాడు. ఆ హృదయాభిలాష యొక్క తీవ్రత ఎంత అనేది మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నిజమే చెప్తున్నా, నేను అబద్ధమాడట్లేదు అంటూ ఇంకేమన్నాడు? గంభీరమైన మాట, పరిశుద్ధాత్మ దేవుడు దీనికి సాక్షి అన్నాడు. ఇప్పుడు నేను ఏదో చెప్తా, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నంటే చాలాసార్లు అది నిజం కాకపోవచ్చు. సేవకులు చెప్పొచ్చు, లేకపోతే పెద్దలు చెప్పొచ్చు. అడిగారు కాబట్టి బాధపడతారు, చేస్తున్నామమ్మా అని అంటాం. కొన్నిసార్లు కొంచెం మనసాక్షి ఉంటే సరే చేస్తాములేమ్మా అని అంటాం యుక్తిగా. అంటే ఇప్పటివరకు చేయకపోయినా ఇప్పటి నుంచి అయినా చేస్తాం. అంతేగాని మనము గట్టిగా చెప్పలేము. కానీ పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు దీనికి సాక్షి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. దేని కొరకు? రక్షణ పొందాలని. ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలి. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని పిల్లలు. చెప్పాడు కదా, వారు దేవుని పిల్లలు. వాళ్ళ యొక్క ఆధిక్యతలేంటి? 9వ అధ్యాయంలో 4వ వచనములో వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రము, ప్రధానము, అర్చనాచారాదులు, వాగ్దానములు వీరే. పితరులు వీరివారే. ఆఖరికి ఇంకా గంభీరమైన మాట ఏంటంటే క్రీస్తు శరీరం బట్టి వీరిలో పుట్టాడు. క్రీస్తు ఇశ్రాయేలీయుల రక్త సంబంధి. క్రీస్తు రక్తం, ఇశ్రాయేలీయుల రక్తం ఒకటే. పూర్వము మన భాషలో, గ్రామీణ భాషలో ఏమంటాం? వాడు ఎవడనుకున్నావు? వాడు పరాయోడు కాదు, వాడు మా నెత్తర సొత్తు అంటాం. ఆ పదం ఇప్పుడు ఆ మూటి భాషపై కొంచెం చదువుకున్నాగా మన భాష మారింది. వాడు ఎవడనుకున్నావు? వాడు నా నెత్తర సొత్తు అయ్యా అంటాం. ఇశ్రాయేలీయులు ఎవరంటే యేసు ప్రభు నెత్తర సొత్తు. ఆ భాషలో చెప్తే ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు నెత్తర సొత్తు. అయితే అటువంటి వారిని గురించి పౌలు ఏమంటున్నాడంటే వీరు రక్షణ పొందాలని నా హృదయాభిలాష. వీరు రక్షణ పొందాలి.
ఏంటండి, ధర్మశాస్త్రం వాళ్ళదే, ఆచారాలు వాళ్ళవే, ప్రధానత్వం వాళ్ళదే. పితరులు ఆ ఇశ్రాయేలు నుంచి వచ్చిన వాళ్ళే అంతకుముందు కూడా. ఇప్పుడున్న వాళ్ళకంటే ముందున్న వాళ్ళు మోషే, ఏలియాలు, అహరోన్లు, యెహోషువలు, కాలేబులు, వీరంతా వాళ్ళే. ఎలీషా ప్రవక్తలు వాళ్ళే. మరి ఇంత గొప్ప ప్రవక్తలు, యాజకులు అన్నీ వారివే, ధర్మశాస్త్రమే వాళ్ళది. వాళ్ళకు రక్షణ అవసరమా? ఇప్పుడు అవసరమే. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని నీతికి స్వనీతికి భేదము ఉంది. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే స్వనీతిని స్థాపింప బూనుకొనుచున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుందాం అనుకున్నారు, కానీ ధర్మశాస్త్రము ద్వారా కొంతమట్టుకే పాపములకు క్షమాపణ కలుగుతుంది. సంపూర్ణ పాప క్షమాపణ ఎక్కడుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో ఉంది. యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించి అనేక సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుతాలు, బోధలు చేసి తగిన కాలంలో తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని బట్టి లోకమంతటి కోసం మరణించి తిరిగి 3వ దినము లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరలా వస్తానని వాగ్దానం చేశాడు. ఆయన రక్తములో పాపక్షమాపణ, మారు మనసు పొందితే పరలోక భాగ్యం అబ్బుతుంది. అది తీసేసి ఇంకా వెనకే ధర్మశాస్త్రం, ఆచారాలు, సాంప్రదాయాల్లోనే ఉన్నారు వీరు. కాబట్టి వీళ్ళు యేసు ప్రభు రక్షణ స్వార్థలోకి రావాలి. యేసు ప్రభు రక్తములో పాపక్షమాపణ పొందాలి. కాబట్టి ఇంతకుముందు వీరికున్న ఘనతలు అవేమీ పనికిరావు, పరలోకానికి అవి చేర్చవు అని చెప్పి వారిని గురించి ఏమంటున్నాడంటే, వారు రక్షణ పొందాలని నా హృదయాభిలాష. ఎట్టటోళ్ళ గురించి? వారసులను గురించి. వారు వారసులు, పితరులు వారసులు. నేను కూడా మన ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఈ మాటలే ఎక్కువగా నాకు ఏదో ఒక సందర్భంలో చదువుతున్నప్పుడు ఈ మాటలు నాకు మనసులో పడ్డాయి. ఎందుకంటే ఈనాడు మనము పాళ్యాల్లో జీవిస్తున్నాం, క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం, కానీ క్రీస్తు మనలో లేడు. మరి లేకపోతే ఎట్లా? రక్షణ పొందకపోతే నీ స్థితి ఏంటో తెలుసా? రక్షణ పొందకుండా నీవు ఈ లోకాన్ని విడిస్తే నీ స్థితి ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి, చదవగలిగిన వాళ్ళు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అది స్థితి. యేసు ప్రభువు లేకుండా ఒక వ్యక్తి లోకం విడిస్తే ఆ వ్యక్తి ఏ కులములో వాడైనా, కేవలం క్రైస్తవులుగా చలామయ్యే వ్యక్తే కాదు, ఏ కులములోని వారైనా, మనిషి అయి పుట్టినోడు, భూమి మీద మనిషి అయి పుట్టినవాడు ఎవరైనా సరే యేసు ప్రభు రక్తములో పాపక్షమాపణ, మారు మనసు పొందకుండా ఈ లోకం విడిస్తే వారి గతి ఏంటంట? నరకం. ప్రకటన గ్రంథంలో చెప్పాడు, 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం.
ఆ నరకము ఏంటి? ఆ నరకం అగ్నిగుండం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదంటే ఆ నరకం అంటే అగ్నిగుండమే. ఎవరెవరు ఉంటారు అగ్నిగుండంలో? జాబితా ఉంది. అయితే పై జాబితా అంతా మనకు వద్దులే. ఆఖరి మాట ఒకటి చూడండి, ఆఖరి ఒక్క మాట తీసుకుందాం. ఏంటది? అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండే గుండంలో పాలు పొందదు. ఇది రెండవ మరణం. అంటే మరణం 2 సార్లు ఉంది. ఏది 2 సార్లు? శరీర మరణం మొదటిది, రెండవ మరణం ఆత్మ కూడా ఆ నరకములో కాలుతుంది. ఆ రెండవ మరణం ఎవరికి అంటే ఆ జాబితాలో చాలా భయంకరమైన ఉన్నాయిలే. మనుషులు చంపిన వాళ్ళు ఉన్నారు, మంత్రాలు తంత్రాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అసహ్యమైన పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, విగ్రహారాధన చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసిన వాళ్ళు ఉన్నారు, జారత్వం చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ అవన్నీ ఒకవేళ మనలో అని అనుకుంటేగేనా ఉంటాయిలే, కానీ కొన్ని ఉంటాయిలే, కానీ అసలు లేవే అనుకుందాంలే. ఏం లేవు అనుకుందాం, మనందరం మంచోళ్ళమే అనుకుందాం. ఆఖరి మాట ఏంటది? అబద్ధికులు. అది ఎప్పుడు లేదా నీ జీవితంలో? చెప్పండి. పైన ఎన్ని ఏం లేవు, మనమంతా 24 క్యారెట్సే. ఆ చివరిది ఉందా లేదా? అది లేని వారు ఎవరైనా ఉన్నారా? పై ఏమి లేకపోయినా నేను మంచోడినే, మీరు కూడా అందరం మంచోళ్ళం. మరి ఈ చివరిది ఒకటి ఉందే, మనం చాలా చిన్నది అనుకుంటున్నాం దాని గురించి. ఏదన్నా మనం అంటే కూడా ఏమంటాం? అయ్యో అసలు అబద్ధం అన్నోడు ఎవడున్నాయా భూమి మీద అంటాం. అబద్ధం అన్నోడు భూమి మీద ఎవడున్నాడా? మరి అంత ఖచ్చితంగా చెప్తున్నావు. అది అబద్ధం అన్నోడు భూమి మీద లేకపోతే మరి ఇంకా రేపు చచ్చిపోతే ఏడుంటావు? అది నువ్వు చిన్నదానిగా దాన్ని అంత తీవ్రంగా తీసుకోకపోతే, అది అంత పాపం కాదు అని నువ్వు ఎంచితే, మరి నువ్వు కాదనుకుంటున్నది, చిన్నదనుకుంటున్నది, అది పెద్ద లెక్కలోకి రాదులే అనుకుంటున్నది నిన్ను తీసేపోయి ఎక్కడ పెడుతుంది? నరకంలో పెడుతుంది. అందులో నీ పురుగు చావదు అంటే అర్థం, నరకంలో పడితే ఏదో 1 నెల 2 నెలలు సంవత్సరమో, ఆ తర్వాత మళ్ళా తీస్తారు, శిక్ష పూర్తయిద్ది, యథాస్థితి జీవితం వస్తుందేమో అని అనుకోవడానికి వాక్యం ఏం సెలవిస్తుంది? నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నువ్వు చచ్చిపోవు. అట్లని ఈ మంటలు ఏమైనా తగ్గుతాయా? కొంతకాలానికి కట్టెలైపోయి, మనం వేసే మంట కట్టెలేసేది కాబట్టి కొంతకాలానికి ఆ కట్టెలైపోతే మంట తగ్గుద్ది. మరి అగ్నిగుండంలో కట్టెలేసేది కాదది, కట్టెలేసే మంట కాదది. దేవుడే తన శక్తితో పెట్టినటువంటి శిక్షది. దేవుడు తన శక్తితో ఏర్పాటు చేసిన శిక్ష గుండం అది. మరి దాన్ని నువ్వు ఎప్పుడు తప్పించుకుంటావు? ఈ లోకములో ఉండగానే. అందుకే ఇశ్రాయేలీయుల విషయం పౌలు అంటున్నాడు, అవసరమైతే నా వాళ్ళ కోసం నేను యేసు ప్రభువుకైనా వేరుగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. శాపగ్రస్తున్నైనా పర్వాలా, నేను యేసు ప్రభుకు వేరుగా ఉండడానికైనా సిద్ధమే, కానీ నా వాళ్ళు మాత్రం రక్షించబడాలా. నిజంగా ఆ తీవ్రతను తెలియజేయడానికి ఆ మాట పౌలు అన్నాడే కానీ యేసు ప్రభుకు వేరైతే అసలు పౌలు పరిస్థితి కూడా నరకమేగా. యేసు ప్రభుకు వేరే ఎవరైనా ఉండగలరా? మరి వేరవతాను అవసరమైతే శాపగ్రస్తున్నైనా అవుతాను. అంటే శాపగ్రస్తునికి వచ్చేది నరకమే. మరి శాపగ్రస్తున్నైనా అవ్వడానికైనా నేను సిద్ధమే అన్నాడంటే మనం నిజంగా ఆయన శాపగ్రస్తుడు అవ్వాలని కాదు, దేవుడికి వేరుగా ఉంటాడు అని కాదు. నీ రక్షణ అంత తీవ్రమైంది అని నీ రక్షణ ఆవశ్యకతను తీవ్రతను తెలియజేయడానికి ఆ మాటలు రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా. నా విన్నపం ఏంటంటే, ఈనాడు ఈ రాత్రి ఈ గ్రామానికి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఈ గ్రామానికి ఆశీర్వాదంగా మారాల. ఇంతకుముందు బుధవారం, శనివారం, ఆదివారం జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతిరోజు నీ గ్రామంలో దేవుని వాక్యం వినపడుతుంది, నీవికి వినపడుతుంది.
వ్యక్తిగతంగా నీకు వినపడుతుంది. నీవు ఇక్కడ కూర్చోకపోయినా, నీ ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నా, ఒక పావు గంట నీ చెవిటివు, నీ మనసుని ఇటు మరల్చు. నువ్వు ఇక్కడికి రాకపోయినా పర్వాలా, ఈ రాత్రి ఈ కూడిక నీకు దీవెనగా మారుతుంది. ఆలోచించండి, ఎంతమంది ఈ గ్రామంలో ఉన్నారు? ఎంతమంది దేవుని సన్నిధానానికి వచ్చారు? పోనీ వచ్చిన వారందరైనా రక్షించబడ్డారా? వచ్చిన వారిలో నేను చనిపోతే దేవుని దగ్గరకు వెళ్తాను అని చెప్పగలిగిన ధైర్యం ఎంతమందికి ఉంది? నేను చనిపోతే నేను యేసు ప్రభు దగ్గర ఉంటాను. లాజర్ చనిపోతే పరలోకములో నుంచి దేవదూతలు వచ్చారు, ఆయన దేవదూతల చేత కొనిపోబడ్డాడు అని వ్రాయబడింది గ్రంథంలో. లాజర్ చనిపోతే పరలోకం నుంచి దేవదూతలు వచ్చారు. ఒక విశ్వాసి చనిపోతే అదెంత గొప్ప భాగ్యమో తెలుసా? ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? దేవదూతలు ఆహ్వానం పలుకుతారు పరలోకానికి. కొంతమంది ఇక్కడికే వస్తారు, నిన్ను తీసుకొని వెళ్తారు. అక్కడ కూడా నీకు స్వాగతం ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న పార్టీలు చేసేవాళ్ళు, ఒక నాయకుడు వస్తుండంటే వెల్కమింగ్ పార్టీ, పూల బొకేలు, పూగుత్తులు పట్టుకొని ఆయనకు నమస్కారం చేసి ఆయన చేతికిచ్చి ఆహ్వానిస్తున్నారు. ఒక విశ్వాసి చనిపోయి ఈ లోకం విడిచిన వెంటనే పరలోకంలో నుంచి దేవదూతలు ఈ లోకానికి వస్తారు, భూమి మీదకి వస్తారు. అది నీకు నాకు కనపడదు. ఆ చనిపోయిన వ్యక్తి, విశ్వసించి చనిపోయిన వ్యక్తికి తెలుస్తుంది అనుభవం. దేవదూతలు వచ్చి తీసుకుపోతారు. అక్కడికి వెళ్ళినాక ఆయన స్వాగతిస్తారు. కుమారుడా, నా కోసం నువ్వు నమ్మకంగా బ్రతికావు, నీ పాపాలు నా రక్తంలో కడుక్కున్నావు, రా వచ్చి లోపలికి ప్రవేశించు. లోపలికి ప్రవేశించినాక ఏదో ఒక మూలన కాదు, ఆయన కూర్చునే సింహాసనం మీదనే. విశ్వాసికి గొప్ప భాగ్యం, దేవుడిచ్చిన భాగ్యం ఏంటి తెలిసిన? ఆయన తన సింహాసనం మీద కూర్చుండబెడతాడు. ఆయన తన సింహాసనం మీద కూర్చుండబెడతాడు. తన కుడి పార్శ్వమున తనను ఆనుకొని కూర్చుంటావు. ఇప్పుడు మీ పిల్లల తల్లులు ఎట ఎత్తుకున్నారు? యేసు ప్రభు రేపు నిన్ను నన్ను అట్లా ఎత్తుకుంటాడు. ఆయన గుండెలకు హత్తుకుంటాడు. ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాడు. ఆయన కూర్చున్న స్థలంలో నిన్ను కూర్చోబెడతాడు. అంత గొప్ప భాగ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు మానవునికి. అందుకే పౌలు, వారు రక్షణ పొందాలని నా హృదయాభిలాష. క్రైస్తవులుగా చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని నా హృదయాభిలాష. ఈనాడు పరిస్థితులు, మనం ఇక్కడికి వస్తే ఇక్కడి వారి నుంచి చెప్పే లేకపోతే వినే సమాధానం ఏంటంటే, మేము చిన్నప్పటి నుంచి చర్చికి పోతున్నాంలే, మా ఇంట్లో బైబిల్ ఉంది, మేము ఏది చేసినా ప్రార్థన లేకుండా మేము చెయ్యం, పుట్టిన కాడి నుంచి చచ్చిపోయేంత వరకు ఏ కార్యమైనా ప్రార్థన లేకుండా మేము చెయ్యం, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకోకుండా వెళ్ళం. మాకేం చెప్తారులే కానీ అక్కడ అసలు వాళ్ళకి ఏం తెలియదు, పాపం వాళ్ళు విగ్రహారాధకులు, వారికి పోయి చెప్పండి అని వీళ్ళు అంటారు. అక్కడికి పోతే వాళ్ళు ఏమంటారంటే, మీకున్నది ఒక్క దేవుడే, మాకు 33 కోట్ల మంది ఉన్నారు, మాకెందుకులే, వాళ్ళకే చెప్పు అని వాళ్ళు అంటారు. నువ్వు చిన్నప్పటి నుంచి ప్రార్థన లేకుండా ఏ కార్యం చేయకపోయినా, వారికి 33 కోట్లున్నా 66 కోట్లున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో పాపక్షమాపణ పొందకుండా చనిపోతే చెప్పుకునే మనకైనా, ఏమీ ఎరగని వారికైనా గతి ఒక్కటే, అగ్ని గుండం, అగ్ని గుండం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇంటిలో కూర్చొని ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరులారా, ఈ రాత్రి మాటలు నీ చెవిని పడడం దేవుని సంకల్పం, అది గుర్తుపెట్టుకో.
ఈ లోకము అశాశ్వతం, క్షణికం. పోలసుబ్బే కాలనీ జస్ట్ వారమో 10 రోజులు అయింది. 9వ తరగతి చదివే పిల్లవాడు ఆటకాయితనంగా ఆ గనుల్లో ఈత కొట్టడానికి పోతే పోయినోడు కిందనే ఇరుక్కుపోయాడు. 2 మాత్రం బయటకు వచ్చారు. 3 రోజుల క్రితం నేను పనిచేసే స్కూల్లో ఒక అమ్మాయి వాళ్ళ అన్న MBBS చదివే అబ్బాయి 21 సంవత్సరం ఉంటుంది. ఆ అబ్బాయి కూడా స్విమ్మింగ్ పూల్ అంటే పెద్ద లోతేముండదు, కాకపోతే వీళ్ళు కుర్రోళ్ళు కాబట్టి కొంచెం లోతైన స్విమ్మింగ్ పూల్లో వెళ్ళారు. ఆ స్విమ్మింగ్ పూల్లో చచ్చిపోయాడండి. 21 సంవత్సరాల యవ్వనస్తుడు లోపలికి పోయాడు. ఆ లోపలికి పోయి చాలాసేపు ఉన్నాడంట. వీళ్ళు అనుకున్నారంట వాడికి ఈత వచ్చంట, లోపల ఈత కూడా వచ్చంట. అట్లా అప్పుడప్పుడు చేస్తుంటాడు కాబట్టి అందుకే రాలేదులే అని వీళ్ళు పెద్దగా పట్టించుకోవాలా. 2 నిమిషాలైంది, 3 నిమిషాలైంది, వాడు రాలా. వీళ్ళు అనుకుంటున్నారు వీడు మంచి నైపుణ్యం గలవాడు కదా, ఉన్నాడు అనుకుంటున్నారు. 5 నిమిషాలు 10 నిమిషాలు గడిచిన రాకపోయేసరికి అనుమానం వచ్చి, అంటే అది కొంచెం లోతైంది, కింద కనపడదంట. అప్పుడు ఇక అందరినీ అలర్ట్ చేసి చూస్తే జరిగింది ఏంటంటే, ఆ దూకినప్పుడు పైనుంచి డైవింగ్ చేసినట్ట. డైవింగ్లో తలకు దెబ్బ తగిలింది, కింద ఎక్కడో రాళ్ళు ఉన్నాయి. వెంటనే రక్తం అంతా కారిపోయింది, నీళ్లు గాయంలో నుంచి దేహంలోకి వెళ్ళిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. మరణానికి వయసుతో నిమిత్తము లేదు, ఆరోగ్యంతో నిమిత్తము లేదు. మంచాలు పడి సంవత్సరాల తరబడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు, పెడరెట్టలు తిరిగిన మొనగాళ్ళు, ఇలాంటి అకాల మరణం చెందిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే మరణం అందరికీ వస్తుంది, ఏ మరణమైనా వస్తుంది. యాక్సిడెంట్లు జరిగి చనిపోయిన విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. మరణం ఏ రూపంలో వచ్చినా మంచి చెడు భేదమేమీ లేదు. మనం అనుకుంటాం చాలాసార్లు మంచాన పడకుండా ఏది పడి ఉక్కిష్టం పడకుండా చనిపోతే మంచి మరణం అంటారు. చావుల్లో మంచి చెడు ఏమి ఉండదండి, చావులో మంచి చెడేమీ ఉండదు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోతే అది మంచి చావు. సంవత్సరాల తరబడి నువ్వు మంచంలో మగ్గి చనిపోయినా పర్వాలేదు, కానీ అది మంచి చావే. ఎందుకు? యేసు ప్రభువు నమ్ముకొని చనిపోయావు కాబట్టి దేవదూతలు నిన్ను పరలోకానికి వచ్చి తీసుకొని పోతారు, ఆహ్వానం పలుకుతారు. అలా కాకుండా యేసు ప్రభువుని నమ్ముకోకుండా నువ్వు ఏ బాధరబందీలు లేవు, బాగా తిన్నావు, బాగా కట్టుకున్నావు, మంచి వయసులో తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరితో చేపించుకోకుండా, అదే కదా మనం అనేది మంచి చావు. ఎవరితో ఏం చేపించుకోకుండా, చీచ అనిపించుకోకుండా చచ్చిపోయింది మంచి చావు. యేసు ప్రభువు లేకుండా చనిపోతే అది మంచి చావు కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒకవేళ నువ్వు ఉక్కిష్టం పడ్డా కానీ అది మంచి చావే. యేసు ప్రభువుని నమ్ముకున్నోడికి ఉక్కిష్టం వస్తుందా అని ఒకవేళ నువ్వు ప్రశ్నించవచ్చు. వస్తుంది, శరీర సంబంధంగా వస్తుంది. వచ్చినా కానీ అది దేనికి వస్తుంది? నిన్ను సరిచేయడానికే, నిన్ను ఒక మేలిమి బంగారంగా మార్చి ఇక్కడి నుంచి దేవుని దగ్గరికి తీసుకోవడానికే, నిన్ను మార్చడానికే. అమ్మా వినండి, నిన్ను మార్చడానికే. ఇది మామూలు కూడిక కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ 40 దినాల కూడికలు ఏవి కూడా మామూలు కాదు. మన గ్రామం కోసం దేవుడు ఏర్పాటు చేసిన కూడికలుగా గ్రహించండి. ఆచారంగా పెట్టిన కూడిక ఒక్కటి కూడా ఉండదు. ఆయన పేరట కూడుకునే ఏ కూడిక కూడా అది సాదాసీదాది కాదు. ఆ గ్రామానికి చేరి వచ్చే ప్రజలకు దేవుడు ఏర్పాటు చేసిన సమయం అది. ఆయన దినమెల్లా చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి అయినా, ఈ రోజు కూడికైనా, 9వ రోజైనా, 10వ రోజైనా ఒక్కరైనా ఈ గ్రామంలో తన హృదయం ఇస్తారేమో, పాపక్షమాపణ పొందుతారేమో అని బ్రతిమలాడుతుంటాడు, ఎదురు చూస్తున్నాడు. దినమల్లా చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. అది నీకు అర్థం కాకపోవచ్చు. ఈ మాటలు దేవుడు పంపినవే. నా సొంతగా ఇంకొకరి సొంతగా అయితే ఎవరు చెప్పరు. మీ కొరకు వచ్చి చెప్పాల్సిన అవసరము ఏ మనిషికి ఉండదు. మార్క్సు వార్తలోనే 16వ అధ్యాయంలో 15వ వచనములో ఈ దేవుడే చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు
రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఆ శిక్షే అగ్నిగుండం, ఆ శిక్ష నరకం. అది తప్పించుకోండియా. పౌలు అన్నట్టే నేను కూడా చెప్తున్నాను. ప్రియమైన గ్రామస్తులారా, ప్రియమైన నా వారలారా, యేసు ప్రభువుని అంగీకరించండి. యేసు ప్రభువుని మీరు అంగీకరించాలని నా హృదయాభిలాష. నా వారు అనుకున్న వారు ఎవరు నరకానికి వెళ్ళకూడదని ఈ వార్త ఈ రాత్రి మీ దగ్గరికి దేవుడే పంపించాడు. పౌలు అంటున్నాడు, నా హృదయాభిలాష అవసరమైతే దేవునికి వేరవుతాన్ని గున్నే సిద్ధమే నా వాళ్ళ కోసం. అక్కడ తీవ్రతను మాత్రమే అర్థం చేసుకుందాం. ఎప్పటి కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి వేరుగా పౌలు అవడు. అంత తీవ్రతతో మాటలు చెప్తున్నాడు. కాబట్టి మనము ప్రార్థనకు వస్తున్నాం, ఆదివారం వెళ్తున్నాం, ఇంకా ఏది చేసినా ఉంది, ఆ పాస్టర్ లేకుండా నేనేం చేయను అని నువ్వు స్వనీతితో ఇంకా బ్రతుకుతూ ఉంటే ఈ రాత్రి అర్థం చేసుకో, ఆ ఆసక్తి అది జ్ఞానానుసారమైనది కాదు అంటున్నాడు. యేసు ప్రభు దగ్గర రక్షణ తీర్మానం లేకుండా నువ్వు చర్చిలో చచ్చిపోయిన నరకానికే పోతావు. సాంప్రదాయపరంగా వస్తూ పోతూ ఏదో ఒక గట్టు లేకుండా జీవిస్తే చర్చిలో చచ్చిపోయిన ఆదివారం చచ్చిపోయిన నరకానికే పోతావు. ఈ కఠినమైన మాటలు ఎందుకు చెప్తున్నామంటే నీ మేలు కోసమే. దేవుడి దగ్గర కఠినమైన మాటలు వచ్చినాయి అంటే నీ మేలు కోసం. అది యేసు ప్రభు ఒకసారి శిష్యులను అన్నాడు, 12 మంది శిష్యుల కంటే ముందు 70 మంది శిష్యులు ఉన్నారు యేసు ప్రభుకి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక సందర్భంలో మాట్లాడుతూ అన్నాడు, నా రక్తము త్రాగి నా శరీరము తినివాడు నిత్యజీవం గలవాడు. ఆ మాటలు విన్నటువంటి యూదులు 70 మంది శిష్యులు, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని వెళ్ళిపోయారు. యేసు ప్రభు అన్నాడు, ఆ మిగిలిన వాళ్ళతో వెళ్ళిపోయారు. కొందరు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ, ఉన్నవాళ్ళు తక్కువ. మీరు కూడా వెళ్ళాలని ఉన్నారా అన్నాడు. వారు అన్నారు, నిత్యజీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా అని 12 మంది మిగిలారు. 70 మందిలో 58 మంది పోయారు. నిలబడ్డది ఎంతమంది? 12 మంది. వారు అన్నమాట ఏంటి? నిత్యజీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం. ఇది కఠినమైన మాటగా నీకు ఉండొచ్చు, కానీ నేను చిన్నప్పటి నుంచి ప్రార్థన పోతున్నా, పాస్టర్ వస్తే ఒట్టి చేతులతో నేను ఎప్పుడు పంపించలేదు. నాకున్న దాంట్లోనే 10 రూపాయలని ఇవ్వకుండా పంపలేదు, టీ కూడా ఇవ్వకుండా ఎప్పుడు పంపలేదు, నేను ఎప్పుడు సేవకుని తక్కువగా చూడలేదు అని నీ స్వనీతి కార్యాలను లెక్క చెప్పుకోవచ్చు. కానీ అసలైన కార్యం ప్రభువు దగ్గరకు వచ్చి నువ్వు మారు మనసు పొందు. అదే కదా ఇక్కడ మనం చదువుకున్నాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో అదేమని చెప్పుచున్నది? ఆ మాట చదవండి. ఎన్నో వచ్చిన? అది 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యముని యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడదు. నువ్వేం చేయాల్సిన అక్కరలేదు. యేసు ప్రభువా, నువ్వు నా కోసం చనిపోయావయ్యా, నా పాపాలు క్షమించడానికి శిలువ మరణం పొందావయ్యా, అది నేను నమ్ముతున్నానయ్యా. ఈ రాత్రి నేను విన్నాను ఆ మాటలు. నేను కులంలో ఉన్నాను, మతంలో ఉన్నాను, ఇప్పటివరకు నేను అనుకుంటున్నాను నేను కూడా క్రైస్తవుడినే అని అనుకుంటున్నాను, క్రైస్తవురాలినే అనుకుంటున్నాను. 40 రోజుల ప్రార్థనలు కూడా నేను ఒక్కటి కూడా మిస్ చేయకుండా పోతున్నాను అని వచ్చేవాళ్ళు అనుకోవచ్చు. రాకుండా బయట ఉన్న వాళ్ళు కూడా నేను ఎప్పుడు నా భార్యను ఆటంకపరచలేదు, నా భార్యను నేను పంపిస్తూనే ఉన్నా, కానుకిచ్చి కూడా పంపిస్తా, నా పిల్లలను పంపిస్తా అని అదేదో నీతని బయట ఉన్న నీవు ఒకవేళ అట్లా అనుకుంటున్నావేమో, అవి ఏమీ నీతి కార్యాలు కాదు. అవి అన్నిటికీ దేవుడు పెట్టిన పేరు. అది స్వనీతి కార్యాలు. అవి అజ్ఞానమైనవి, అవి జ్ఞానానుసారమైంది కాదు. ఆ ఆసక్తి వాక్యానుసారమైంది కాదు. మరి ఏది వాక్యానుసారం అంటే, నువ్వు అక్కడున్నా ఇక్కడున్న లోపలున్నా వెలుపుటున్నా ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నీ కుమారుడిగా నన్ను చేసుకయ్యా, నీ కుమార్తెగా నన్ను చేసుకయ్యా. ఒకవేళ లోపలుండి ఇంకా తీర్మాన ప్రార్థన నువ్వు చేయకపోయి ఉంటే, నీవు కూడా లోపల కూర్చున్నవారు, రక్షణ తీర్మాన ప్రార్థన అనుభవం ఎరగని వారు, యేసు ప్రభువా, నేను ఈ రాత్రి నీకు నా హృదయం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను,
నా హృదయంలోకి రయ్యా, నన్ను నీ కూతురుగా చేసుకో, నీ కుమారుడిగా చేసుకో, నేను నీ కోసం జీవించడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నానయ్యా అని ఒక తీర్మానం చేసుకో. సూక్ష్మములో మోక్షం. సూక్ష్మములో మోక్షం అంటే ఏంటో తెలుసా? సూక్ష్మంలో మోక్షం అంటే ఏంటంటే నువ్వేమీ కష్టపడలేక్కర్లేదు. ఒక సహోదరుడు అంటుంటాడు, వాక్యం చెప్పాడల్లా ఈ మాటలో, కానీ ఖర్చు లేదు, పైసా ప్రయాస లేదు. యేసు ప్రభువుని నమ్ముకోవడానికి కానీ ఖర్చు లేదు, పైసా ప్రయాస లేదు. సూక్ష్మంలో మోక్షం ఏంటి? ఇక్కడ చదివిందే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడదు. అంతే. ఇంకా ఏం చందా అయినక్కర్లేదు, ఇంకేమో తేవాలక్కర్లేదు. భారతదేశంలో ఉన్న సాంప్రదాయాలు, గుడికి పోవాలంటే ఊరకపోకూడదు, పూలో పండ్లో టెంకాయ తీసుకుపోతేనే నీకు వస్తుంది. కానీ చర్చికి రావడానికి, దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నా పాపాలు క్షమించయ్యా అని అడగడానికి నువ్వేమీ తేనక్కర్లేదు. యేసు ప్రభువా, నా హృదయం నీకు ఇస్తున్నా. ఇప్పటి వరకు నేను నీతిగా బ్రతుకుతున్నా అనుకున్నా, ఇదే క్రైస్తవ జీవితం ఏమనుకున్నాను. ఈ రాత్రి వాక్యములో రోమిలకు రాసిన పత్రికలో ఉన్నట్లు నాకు అర్థమైంది. నేను ఇప్పుడు వరకు చేస్తున్నదని జ్ఞానానుసారమైన భక్తి కాదయ్యా. నీ దగ్గరకు వచ్చి యేసు ప్రభువా నువ్వు దేవుడివి, నా పాపాలు క్షమించడానికి చనిపోయిన దేవుడు అని నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. అది ఇంతకుముందు తెలియక స్వనీతితో బ్రతికాను, నా పాపాలు క్షమించని అడిగితే అదే సూక్ష్మములో మోక్షం. వెంటనే దేవుడు ఏమంటాడో తెలిసినా, వారి పాపముల విషయమై, వారి అతిక్రమముల విషయమై నేను దయగలిగి వారి విషయంలో దేవుడు ఏం చెప్తాడంటే, నేనెన్నటికీ జ్ఞాపకం చేసుకోను, నేనెన్నటికీ జ్ఞాపకం చేసుకోను. మనకేదన్నా గొడవలు పడితే అప్పుడప్పుడు మళ్ళీ ఎల్లనాడుతుంటాం. నువ్వు అన్నది నేను మర్చిపోయినా అనుకున్నావా, నాకు ఒక పక్క అది మెదులుతులే అని నువ్వెత్తుతావు నేనెత్తుతాను కానీ నేనెత్తుతాను కానీ దేవుడు నీ గతాన్ని ఎప్పుడు ఎత్తడు. ఆయన అంటాడు, వారి పాపముల విషయమై దయగలిగి నేను ఎన్నడూ వాటిని జ్ఞాపకం కూడా చేసుకోడు. ఎత్తడం కాదు, అసలు జ్ఞాపకమే చేసుకోడు. తూర్పుకు పడమరకు ఎంత దూరమో మీకు మీ పాపములకు మీ అపరాధములకు అంత దూరపరిచానని అభయమిచ్చాడు. ఈ రాత్రి నువ్వు హృదయం ఇస్తే దానికి నువ్వు యోగ్యుడు అవుతావు, ఆయన కొడుకు అవుతావు, ఆయన కూతురు అవుతావు. ఈ గొప్ప భాగ్యం లోపల ఉన్నవారైనా బయట ఉన్నవారైనా మారుమనసు అనుభవం లేకపోతే ఈ రాత్రే తీర్మానం చేసుకో. నీకోసమే ఈ మాటలు ఈ దినం వచ్చినాయి. ఈ కార్యక్రమం నీకోసమే ప్రారంభించబడింది మందిరంలో. నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇది ఆచారం కాదు, నీకోసం, నీ హృదయ మార్పు కోసం దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఆచారంగా తీసుకుంటే నష్టపోతాం. ఇది ఆచారం కాదు, దేవుడే సంకల్పించిన కార్యక్రమం. 40 దినాల్లో కనీసం రోజుకొక్కరైనా నాకు హృదయం ఇస్తారేమని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు 40 దినాలు వచ్చి కూడా వ్యర్థురాలివిగానే మిగిలిపోతావా? వ్యర్థుడివిగానే మిగిలిపోతావా? నేను ఫలానా సంవత్సరం ఫలానా సందర్భములో దేవుని వాక్యం విన్నాను, ఆ 40 దినాలు నాకెంతో ఆశీర్వాదకరమని నువ్వు చెప్పగలవా నీ జీవితంలో? ఆ స్థితి నీకు దేవుడు ఈ రాత్రి నీకు దయచేయుగాక. దేవుడు నాకిచ్చాడు, ఒకరోజు నాకిచ్చాడు. అది నేను ఒకరోజు దాదాపు 18 సంవత్సరాల వయసు అప్పుడు ఒక ఉదయకాలం నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. అంటే మామూలుగా డబ్బాకు పోయాను. వెళ్తే నేను చెప్తుంది 40 సంవత్సరాల క్రితం మాట, దాదాపు 40, ఖచ్చితంగా 40. ఇప్పుడు నా వయసు 58. 40 సంవత్సరాల క్రితం వెళ్తే ఇద్దరం పోయాము, ఒకటే డబ్బా తీసిపోయినాం. నాది అయిపోయింది. ఆ సహోదరుడికి నీళ్లు కావాల్సి వచ్చింది. ఆయనకి నీళ్లు తీసుకురావడానికి ఇంకెక్కడ మళ్ళీ ఊర్లోకి రావాలా, అది బొడిచెర్ల అనేటువంటి గ్రామం మీటింగ్స్కి పోయాం, కొత్తూరు. సరే ఏం చేద్దాం, నీళ్లు తేవాలని నేను అటు ఇటు చూస్తుంటే ఆ దగ్గరలో ఒక బావి కనపడింది. ఆ బావి దగ్గరకు పోయా. ఆ బావి ఏంటంటే కొత్తగా తవ్వినటువంటి బావి, దానికి మెట్లు కూడా లేవు, కేవలము బారి మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు ర్యాంప్ అంటాం, ఈ మన భాషలో ర్యాంప్, స్లోప్ అంటామే, అప్పుడు ఏమంటారు దాన్ని బారి అంటాం. మెట్లు పెట్టకముందు బారి. ఆ బారి మాత్రమే ఉంది, మెట్లు కూడా పెట్టాల, కొత్త బావి. అక్కడికి పోయి చూస్తే నీళ్లు ఉన్నాయి. సరే వెళ్ళి తెస్తామనుకొని ఒక అడుగు కట్టేసేసరికి అవన్నీ మరస గులకరాళ్ళు జారుతున్నాయి. నాకు ఈత రాదు, నేను భయపడ్డాను. ఒకవేళ నేను ఇప్పుడు కాలు జారి పడిపోతే ఈ నీళ్ళల్లో చచ్చిపోతే నేను ఎక్కడికి పోతా? ఆ ప్రశ్న ఎంబడే వచ్చింది. చచ్చిపోతే నేను ఎక్కడికి పోతా?
చచ్చిపోతే నేను ఎక్కడికి పోతా ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం కూడా వచ్చింది. చచ్చిపోతే నరకానికి పోతావు, చచ్చిపోతే నరకానికి పోతావు, అంతే. నేను ఒక సేవకుని కుమారుణ్ణే, కానీ చచ్చిపోతే ఎక్కడికి పోతా? నరకానికే పోతా. సేవకుడి కొడుకైనా మారు మనసు రక్షణ అనుభవం లేకపోతే నరకానికే పోతాడు. అదేగా చెప్పింది, ఇశ్రాయేలీయులు రక్షణ పొందకపోతే వారు నరకానికే. ధర్మశాస్త్రం వారిదే, పితరులు వారి వారి ఆచారాలు యాజకత్వం వారిదే, ప్రధానత్వం వారిదే. అన్నీ అయినా మారు మనసు అనుభవం లేకపోతే ఇశ్రాయేలీయుడైనా అక్కడికి వెళ్ళాల్సిందే. నాకు సమాధానం వచ్చింది, చచ్చిపోతే నువ్వు నరకానికి పోయేదని సమాధానం కూడా వచ్చింది. ప్రశ్న వచ్చింది, సమాధానం వచ్చింది. అప్పటికి 2 రోజుల నుంచి వాక్యం వింటుంటే హెచ్చరించబడుతున్నా కానీ ఏమనుకుంటున్నా అంటే సాయంత్రం తీర్మానం చేస్తలే. వాళ్ళు పిలిచినప్పుడు సాయంత్రం లేచి నిలబడిపోయి అయ్యా నేను ప్రభువు నమ్ముకుంటానని ఒప్పుకుంటలే అని వాయిదా వేసుకుంటూ వస్తున్నా. అది చివరి రోజు, 3వ రోజు ఉదయం అలా జరిగింది. ఇక అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా 2 రోజుల నుంచి నేను వాయిదా వేస్తున్నాను, ఇక వాయిదా వేయనయ్యా, నేను ఇప్పుడే ఇక్కడే తీర్మానం చేసుకుంటున్నా, నా పాపాలు క్షమించు. ఎందుకంటే తీర్మానం లేకపోయినా తల్లిదండ్రులు సేవ కుటుంబం కాబట్టి వింటున్నాగా, సువార్త తెలుసు కదా, అర్థమవుతుంది, ఆ అనుభవం ఉంది, సువార్త విన్న అనుభవం ఉంది. కాబట్టి అక్కడే ప్రార్థన చేశా. నేను క్షేమంగా మళ్ళీ పైకి వచ్చి కూడికి పోయిన తర్వాత ఈరోజు నేను తీర్మానం చేసుకుంటా, బహిరంగంగా ఒప్పుకుంటానయ్యా అని వ్యక్తిగతంగా అక్కడ ప్రార్థన చేసుకున్నాను. దిగాను, నీళ్లు తీసుకొని అయిపోయింది. ఆ రాత్రి కూడికలో మరలా అందరూ ఇలా వాక్యం చెప్పి ఆర్యారావు గారని ఒక సేవకుడు పిలిపిస్తున్నాడు. ఎవరైనా ఈ రాత్రి వాక్యం విన్న వారిలో యేసు ప్రభువును అంగీకరించాలని, పాప క్షమాపణ పొందాలని ఇష్టపడితే ముందుకు రండి అంటే చాలామంది ముందుకు వెళ్ళారు. నేను ఇంకా అప్పటికి వెళ్ళలేదు. ఇంకా ఎక్కడో సంశయం. మళ్ళీ ఆ సంశయంలో కూడా దేవుడు, ఉదయం మాట ఇచ్చావు కదా, ఒప్పుకున్నావు కదా, మరి ఇప్పుడు లేచి పాకపోతే అది ఏమైద్ది? ఉదయం చేసిన ప్రార్థన ఏమవుద్ది? అది ఆపద మొక్కలు అంటారు, అటోటనే కదా. ఆపద మొక్కలు జారిపోతే, నీళ్ళలో పడితే, చచ్చిపోతే, నరకానికి పోతా, భయం, ఆపద కోసం ముక్కున్న ముక్క వద్దరా అని హెచ్చరిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వెళ్ళాను నేను కూడా వారితోటి, వెళ్ళి నిలబడ్డాను. అందరిని అడుగుతున్నాడు, ఏం పేరు, ఏ ఊరు, ఎక్కడి నుంచి? అందరు అడుగుతుంటే నన్ను కూడా అలాగే అడిగాడు వరుసగా. నీ పేరేం పేరు అంటే, నా పేరు తిమోతి అన్నాను. నువ్వెవరు కొడుకు అంటే, నేను దేవదానం గారి కొడుకునన్నా. అప్పుడు ఆయన అన్నాడు ఒక మాట, దేవదానం గారి కొడుకు అను. అవునన్నా. ఒక మాట అన్నాడు, అది కఠినమైన మాట. దేవదానం గారి కొడుకు, మీ నాన్న దేశమంతా తిరిగి సువార్త చెప్తున్నాడు, ఇంట్లోనే పాపిని పెట్టుకొని ఉన్నాడే అన్నాడు. మీ నాన్న దేశమంతా తిరిగి సువార్త సేవ చేస్తున్నాడు, ఇంట్లోనే పాపిని పెట్టుకొని ఉన్నాడే అన్నాడు. అది నాకు చాలా కోపం అనిపించింది, బాధ అనిపించింది. ఇది నిజమే కదా. మరి ఆయనేమో దేశాలు, అప్పట్లోనే ఆయన 6 రాష్ట్రాల్లో తిరిగేవాడు. కర్ణాటక వెళ్ళేవాడు, మధ్యప్రదేశ్ వెళ్ళేవాడు, తమిళనాడు వెళ్ళేవాడు, కేరళ, మహారాష్ట్ర. చాలా సుపరిచితమైనటువంటి సేవకుడు మా నాన్న. ఆయన అన్నాడు, మీ నాన్న దేశమంతా తిరిగి సేవ చేస్తున్నాడు, ఇంట్లోనే పాపిని పెట్టుకొని ఉన్నాడా అని అన్నాడు. అది కఠినమైన మాటే, కానీ అది వాస్తవం, 100కి 100 పాళ్ళు వాస్తవం. దానికి సమాధానం లేదు, మౌనంగా ఉన్నాను. సరే మంచి తమ్ముడు, అయినా పర్లేదు. ఇప్పుడు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఇప్పుడు నువ్వు ఎలాంటి అనుభవం అంటే, ఇప్పటి వరకు ఈ లైట్ ఆర్పేసామనుకో మొత్తం చీకటే, అయితే మళ్ళీ స్విచ్ చేయగలనే లైట్ వెలుగుద్ది, మొత్తం వెలుగు వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు నీ చీకట్లో ఉన్నావు, ఇప్పుడు నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చావు, నీ జీవితము వెలుగుమయమైపోయింది, జాగ్రత్తగా ఉండని చెప్పి ప్రార్థన చేశాడు. మరుసటి సంవత్సరం బాప్తిసం కూడా తీసుకొని కృపలో ఎదుగుతున్నాం. అందరి అనుభవాలు ఇవే. ఇప్పటివరకు చక్కగా పాటలు పాడిన మన టీచర్ గారు పిడి ప్రసాద్ అంకుల్ గారు కూడా అదే అనుభవం. 40 ఏండ్లు దేవునికి అలాగే ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు. ఒక సందర్భంలో నాతో చెప్పాడు, అయ్యా 40 ఏండ్ల వరకు నేను దేవునికి వ్యతిరేకంగా జీవించాను. ఒక సందర్భంలో నేను భయపడ్డాను, నాకు ప్రాణభయం ఏర్పడింది, నేను చనిపోతే ఎక్కడికి పోతానని ప్రశ్న నాకు వచ్చింది. ఇక వద్దు ప్రభువా, ఇప్పటి వరకు చేసి ఇంకా నేను విడిచిపెడుతున్నానయ్యా, నేను నీ కోసం బ్రతకడానికి నిర్ణయించుకుంటున్నానని నేను మారానయ్యా. ఎందుకు మారాడు? చచ్చిపోతే ఎక్కడికి పోతాడు? వాళ్ళ నాన్నోళ్ళు కూడా టీచర్సు, సేవ, బైబిలు, ప్రార్థన అన్నీ ఉన్న కుటుంబమే. అన్ని కుటుంబం ఉన్నా ఎవరికైనా రక్షణ మాత్రమో ఖచ్చితంగా నువ్వు తీర్మానం చేసుకుంటేనే వచ్చేది. అది
ఇశ్రాయేలీలకే తప్పలేదంటే నీకు తప్పుద్దా? ఇశ్రాయేలీల్లో యేసు ప్రభు వాళ్ళ నెత్తరు సొత్తు. మరి అలాంటి సంబంధం యేసు ప్రభుకు నీకేమైనా ఉందా? నాకుందా? మనం ఆలోచిద్దాం. యేసు ప్రభు వాళ్ళ పితరుడండి, వాళ్ళ అన్నండి, వాళ్ళ బాబాయ్ వాళ్ళ పెదనాన్న అనుకో, వరసలు కలుపుకొని. నీకేసు ప్రభు ఏమవుతాడు? నీకేమన్నా సంబంధం ఉందా? వారికే శిక్ష తప్పకపోతే నీకు తప్పుద్దా? వారికే తప్పకపోతే ఆయన్ను దేవుడిగా అంగీకరించి ఆయన దగ్గర పాపక్షమాపణ పొందకపోతే మనకు తప్పుద్దా? చులకనగా ఆలోచిస్తున్నావా? ఈ రాత్రి ఈ మాటల్ని హృదయంలో గుచ్చుకోవాలి. గుచ్చుకొని, ప్రభువా నేను పాపినయ్య, నా పాపాలు క్షమించమని అడగాలి. అది నీకు దీవెన. అపోస్తుల కార్యంలో పేతురు, యోహాన్లు, పౌలు స్వార్థ చెప్తుంటే వారు హృదయంలో నొచ్చుకున్నారు. నొచ్చుకొని కోప్పడి వెళ్ళిపోలేదు, నొచ్చుకొని మారు మనసు పొందారు. ఒక్క దినమే 120 మంది తీర్మానం చేసుకున్నారు, సంఘములో చేర్చబడ్డారు. ఈ రాత్రి మాటల్ని హృదయంలో నొచ్చుకొని నువ్వు సంఘంలో చేర్చబడాలని దేవుడు అభిలషిస్తున్నాడు. దేవుని నమ్ముకున్న ఒక విశ్వాసిగా నేను కూడా అభిలషిస్తున్నాను. ప్రియమైన నా వారలారా, ఈ మాటలు మీ అందరి హృదయాల్లో పంచాలని నేను కోరుకుంటున్నాను. నువ్వెక్కడున్నా శబ్ద యంత్రం ద్వారా దూరంగా ఉండి రోడ్ల మీద యవనస్తులుగా కూడుకొని వ్యవహారం చేస్తున్నావేమో, ఈ మాటల్ని హృదయంలో పంచేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు వినడానికే మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. నా అంతటి నేనే ఫోన్ చేసి చెప్పాను. ఒకరోజు అడిగాడు కానీ, అన్న 40 రోజులు ప్రార్థన, ఒక పూట ఎప్పుడన్నా రండి అంటే వస్తాలయ్యా అన్నాను. కానీ ఈరోజు ఉదయం ఫోన్ చేసి, నేను తమ్ముడు రమ్మన్నావు కదా, మరి ఈరోజు నాకు వీలైతే వచ్చానంటే తప్పకుండా రండి అన్న అన్నాడు. అయితే అంకుల్ కూడా వస్తారు, చక్కగా పాటలు పాడతారు ఆయన కూడా. అంటే ఆయనకు తెలుసులే, ఆయన గురువు కాబట్టి అని నేను అన్నాను. గురువు అని నాకు తెలియదు ఈరోజు వరకు అన్నాను. అంటే తప్పకుండా అన్న, ఇంతకుముందు కూడా మా దగ్గరకు వచ్చారు, సంతోషం, రండి ఇద్దరు అన్నారు. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఈ మాటలు మీకోసమే పంపించాడు. కాబట్టి 40 ఏళ్ళప్పుడు ఆయన భయపడి మారు మనసు పొందడానికి కారణము నరక భయమే. అప్పటికి ఆయనకు ఉద్యోగం ఉంది, మంచి ఇల్లులు ఉన్నాయి, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎన్నున్నా పాప క్షమాపణ లేదు. చచ్చిపోతే నరకం. ఈ రాత్రి ప్రియమైనటువంటి వారులారా, ఈ రాత్రి నీకు ఇది రక్షణ దినం కావాలి. ఈ దినము నీకు రక్షణ దినం కావాలి. ఈ దినం నీకు మారు మనసు పొందిన దినము కావాలి. అలాగ ఆశిస్తూ ఎవరైనా రక్షణ తీర్మానం చేసుకోవాలని కోరుకుంటే, ఇక్కడ ఉన్నవారైనా దూరంగా ఉన్నవారైనా దయచేసి మందిరం దగ్గరకు వచ్చి, అయ్యా దేవుని మాటలు మేము విన్నాం, నేను ఇష్టపడుతున్నాను యేసు ప్రభువుని నమ్మడానికని మీరు వస్తే మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకా కొన్ని మాటలు అర్థం కాకపోతే మీరు ఎలా యేసు ప్రభువుని నమ్ముకోవాలో, ఆయన కుమార్తెగా ఆయన కుమారుడిగా మార్చబడాలో తెలియచేస్తాం. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు దీవించబడతారు. ఇక్కడ సమీపంగా ఉన్నవారైనా ఎవరైనా ఒకవేళ అలాంటి తీర్మానం చేసుకోవాలనుకుంటే ప్రార్థనాంతరం వస్తే మీకోసము ప్రార్థన చేస్తాం. దేవుడు ఈ దివ్యమైన మాటలు మనకు అందించినందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ, అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు తమ్ముడు ప్రసాద్కి వందనాలు చెల్లిస్తూ, శ్రద్ధగా ఉన్న మీకందరికి కూడా నా వందనాలు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. చక్కగా అద్భుతమైనటువంటి మాటలు 40 దినాల ప్రారంభంలోనే చెప్పాను. శిలువ ధ్యానాలు ఆచార సంబంధంగా మనం పెట్టట్లేదు. ఒకవేళ బయట జరుగుతుంటాయేమో కానీ సువార్త కొరకే మనం పెడుతూ ఉన్నాం. యేసు ప్రభు ఈరోజు శ్రమలు అనుభవించలేదు, ఈరోజే ఆయన శిలువకు అప్పగించబడలేదు. గనుక అది మన పితరుల నుంచి నడుస్తున్నటువంటి ఆచారంగా కాకుండా సువార్త ద్వారా, ఇప్పుడే అన్న చక్కగా పౌలు గారి అభిలాషని తెలియజేశాడు. అనేక మార్లు నేను కూడా మన సంఘంలో ఈ విషయాలను ప్రకటన చేస్తూనే ఉన్నాను. బాప్తిస్వం గురించి అన్న ఒక మాట చెప్పినప్పుడు నాకు శాండీ గుర్తుకొచ్చింది. శాండీ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. నేను ఆ రోజు చెన్నైలో సెమినార్లో ఉన్నాను. నాకు ఫోన్ చేసింది, డాడీ రేపు మీరు రాగానే బాప్తిస్వం ఇవ్వాలి అని. నేను అన్నాను, ఇప్పుడు ఏంటమ్మా తొందర,
యవనస్తులు కదా, కొంచెం ఆలోచన చేసుకోండి. లేదు డాడీ, అంతకుముందు ఆదివారమే నేను బాప్తిస్వం గురించి చెప్పెళ్ళాను. మీరు ఊరు వెళ్ళాక ఆ సందర్భం నాకు జ్ఞాపకం వచ్చింది. నిజంగా ఈరోజే ఆ తీర్పు దినం వస్తే మీరు మమ్మీ ఎత్తబడతారు, నేను మీతో రాలేను కదా అని అన్నది. ఆ ఒక్క మాట ఆమె జీవితంలో సాక్ష్యం కలిగినటువంటి యవ్వన బిడ్డగా ఉంటుంది. ఈరోజు ఆలోచన చేయండి. అన్న మొదట్లోనే చెప్పాడు, మేము 70 సంవత్సరములు, 80 సంవత్సరాలు, 50 సంవత్సరములు వయసు కలిగి మా కుటుంబంలో ఎప్పటి నుంచో మేము క్రైస్తవులను చెప్పుకుంటున్న కుటుంబాల్లో ఈరోజుకు రక్షణ మారు మనసు లేదండి. యవ్వన కాలంలో దేవుణ్ణి కలిగి నివాసం చేయాలి. ఎందుకు చేయాలంటే అన్న ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. మరణము వయసుతో సంబంధం లేకుండా జరుగుతూ ఉంది. ఏ క్షణమైనా ఏ విధమైన పరిస్థితుల్లోనైనా మరణించవచ్చు. గనుక సిద్ధపాటు కలిగి మరణించాలి. ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి మాట, ఎంతో హృదయాన్ని తాకే మాట. అయినా కొన్ని బండబారిన హృదయాలు మార్చబడట్లేదు. మేమంతా ప్రయాసపడుతున్నది పౌలు యొక్క సాక్ష్యాన్ని బేస్ చేసుకొని దేవుని చిత్తానికి లోబడుతూ దేవుని పిల్లలుగా ఏ ఒక్కరూ నశించకూడదు, ఏ ఒక్కరూ పాపములో మరణించకూడదు అనే తపనతో మరి దేవుడు ఈరోజు ఇంతమంది సేవకులను ప్రతిదినము ఒక శ్రేష్టమైన ఉపదేశంతో నడిపిస్తున్నప్పుడు ఇవి స్వార్థ సభలుగా మీరు సిద్ధపాటు కలగాలి. దేవుడు అట్టి కృపలో నడిపించునుగాక. చివరిగా ఒక ప్రకటన, తర్వాత ప్రార్థన చేస్తాం. ఈ యొక్క 40 దినాల్లో ప్రార్థన అనంతరము ఎవరు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో ప్రతిరోజు అల్పాహారాన్ని సిద్ధపరుస్తున్నాం. ప్రేరేపించబడిన వారు గుప్పిళ్ళిప్పుతున్నారు. మీలో మీరే మనంతా ఒక కుటుంబముగా కలిసి అలా ముందు కొనసాగడానికి ప్రేరేపించండి అన్నప్పుడు చాలామంది మన సంఘ బిడ్డలు ముందుకు వస్తున్నారు. ఈరోజు మన కొరకు ప్రత్యేకంగా అల్పాహారమును మీకు తెలుసు, పూనాలో ఉన్నటువంటి మా మామ జార్జ్ గారు, వారి సతీమణి లిల్లీ, వారి కుమార్తె గ్లోరీ, వారు ప్రేరేపించబడి, వాళ్ళు ఇక్కడ ఉన్నారా, ఇక్కడికొచ్చి వింటున్నారా, ఈ నుంచి చూస్తున్నారా, కేవలము మన యూట్యూబ్ ఛానల్ లైవ్ ద్వారా విని ప్రేరేపించబడి ఈరోజు వారు మనకు అల్పాహారాన్ని సిద్ధపరిచారు. గడిచిన సంవత్సరం కూడా వాళ్ళు అదే రీతిగా సిద్ధపరిచారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నట్టు వాళ్ళను గొప్ప చేయాలని కాదు, ఎక్కడో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి ఆ భారము సమీపంలో లైవ్లో కళ్ళారా అనుభవిస్తున్న మనకెందుకు ఉండట్లేదని ప్రశ్నించుకోమని తెలియజేస్తున్నాను. ఈనాటి అల్పాహారం అందించిన కుటుంబమును దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించి చివరి ప్రార్థన ఆశీర్వాదముతో సెలవు తీసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధమైన పాదాలను బట్టి స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా ఈ 9వ రాత్రి ప్రభువా నాయన, ఆచార సంబంధమైన శిలువ ధ్యానములు కాకనైనా నిన్ను గురించినటువంటి రక్షణ స్వార్థ అందించుట కొరకై ఈ 9వ రాత్రిని దాసుని మీరు నిలవబెట్టుకొని పౌలు గారి సాక్ష్యం, పౌలు గారి అభిషేక్, పౌలు వారిలో ఉన్నటువంటి నాయన రోషము కలిగినటువంటి తీవ్రత, నాయన ఆ తీవ్రతలో నాయన ఆయన ప్రకటించినటువంటి సువార్తను మేము ఈ రాత్రి విన్నాము నాయన. నిజంగా ప్రభువా నీ దాసునితో అమూల్యమైన మాటలు మీరు మాట్లాడారు నాయన. బండబారిన హృదయములు తెరవబడుటకు మీరు అందించినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ స్వార్థను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా.
ఇంకా మారు మనసు లేని బిడ్డలు, ఇంకా రక్షణ ఎరుగని బిడ్డలు, ఇంకా పాపములోనే జీవిస్తూ అగ్నిగుండములో మరణించుటకైనా సిద్ధపడుతున్నారు. కానీ ఆయన నీ సన్నిధిలో మోకరిల్లే మనస్సు లేదయ్యా. నాయనా నీ బిడ్డలతో మాట్లాడయ్యా. నాయనా నీ దాసులు ఎంతగానో గోచారుతున్నారు, నీ సేవకులుగా ఎంతగానో విలపిస్తున్నామయ్యా. నాయనా గ్రామం ఉన్నటువంటి పెద్దలు, యవనస్తులు ప్రభువా, నీ సన్నిధిలో మోకరించడానికి మరణము ఎప్పుడు ఎవరికి సమీపంగా ఉందో తెలియదు కనుక నాయనా ఈ యొక్క సమీపంలో ఉన్న దినములు, ఈ రక్షణకు అనుకూలమైన దినములు, మారుమనకు అనుకూలమైన దినములు, కడవరి దినములు ఉంటున్నటువంటి నీ పిల్లలు ప్రభువా, నిన్నెరిగి వారి బ్రతుకులు మార్చుకోవటానికి, నిన్నెరిగి వారి జీవితాలు మార్చుకోవటానికి నాయనా అట్టి కృపను దయచేయండి. విన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మైక్ శబ్దం ద్వారా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి మనస్సులు నాయన నీ వైపు మరల్చండి. వారి వైపు నాయన వింటున్నటువంటి మాటలు ఒక్క మాట అయినను వారు సూటిగా నన్నే కదా, నాకే కదా అని వారు ఎరుగునట్లు నాయన మీరు కార్యం చేయండి అయ్యా. నాయన ఇదిగో రాత్రి ప్రభువా, నీ దాసుని నోటుకు మీరు బోరగా ఉండి ఉన్నతమైనటువంటి బోధను మీరు అందించినందుకై స్తోత్రాలు. ఈ ఉపదేశములు అనేక మంది బిడ్డలను నాయన విస్తరించులాగా, అనేక మంది జీవితాల్లో ఫలభరితముగా ఉండలాగా కృప చూపమని నాయన ఈ ప్రత్యేక కూడిక కొరకై ప్రేరేపించి దూర ప్రాంతం నుంచి నాయన ఏ విశ్వాసంతో, ఏ నమ్మకంతో ఇదిగో నాయన వారి కలిగిన దాంట్లో నాయన కృతజ్ఞతగా అల్పాహారము కొరకు సిద్ధపడిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియులు, మా పెద్దలు, నాయన గురువులు ప్రభువా, నాయన మరి రెవరెండ్ పీడి ప్రసాదరావు అయ్య గారిని మా మధ్యకు నడిపించారు. ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన, ఆయనకి ఇచ్చినటువంటి స్వరాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, శక్తిని దయచేయండి, బలమును దయచేయండి, బలమైనటువంటి సాధనముగా ఇంకా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. ఈ రీతిగా తండ్రి మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇట్టి ఘనత లేని వారికి, ఇట్టి ఆధిక్యత లేని వారికి కూడా ఇట్టి కృపనిమ్మని ఈ రాత్రికాలపు సమయంలో ఈ రీతిగా నీ బిడ్డలతో కొద్ది నిమిషములు మీరు మాట్లాడి శ్రేష్టమైన ఉపదేశం మీకు అందించినందుకై మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ మా ప్రభువు, మా రక్షకుడు యేసయ్య ఘనమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన నామములో ఈ మనములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదములు దేవుని దాసులు